తీసుకొచ్చిన మీ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఈ 9 మండలాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఓటర్ లిస్టు కలెక్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ వారం రోజుల పాటు ఆ మండలంలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎంతమందిని కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఏమైనా ఇటాటున్నోడు ఉంటే ఎట్లా చెప్పుకురావాలనేది మీరు చూసుకొని ప్రతిరోజు సాయంత్రం ఈ 9 మండలాల అధ్యక్షులు ఒకటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఒక నివేదిక సమర్పించండి. మా మండలంలో ఇగో ఇంతవరకు పని జరిగింది, మా మండలంలో ఇంతమంది పట్టభద్రులను కలవడం జరిగింది అని చెప్పి నివేదిక ఇస్తే ఆ నివేదిక గాంధీ భవన్ నుంచి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి పోతుంది. మీ పనితనం అంతా రేపొద్దుగాల రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మరొక సదావకాశాన్ని కల్పిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పడ్డటువంటి శ్రమ, మీరు పడ్డటువంటి కష్టం, అహోరాత్రులు కష్టపడి మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును గెలిపించడం కోసం మీరు పడ్డ తపన అంతా ఇంత కాదు. రేపు జూన్ 4 తారీఖు నాడు బ్యాలెట్ బాక్సులు బద్దలైపోయి మన చామల కిరణ్ అన్న ఎంపీగా బయటకు వస్తా ఉంటే మీ కష్టం అంతా ఆ రోజు కనిపిస్తున్న సోదరులారా. అదే విధంగా ఈ తమ్ముడిని కూడా ఒక్క 27 తారీఖు వరకు ఒక్క ఓటర్ను వదిలిపెట్టకుండా పట్టభద్రులను పట్టుకొని అలాగే నచ్చజెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలను పట్టభద్రులకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు చెప్పింది. అన్నా ఇలా 317 జీవో తీసుకొచ్చిన పాపాత్ముడు ఎవరు? కేసీఆర్ కాదా? ఏం చేసిండు? భార్య ఒక జిల్లాల, భర్త ఒక జిల్లాల, బిడ్డ ఇంకోటానా? ఇగో ఈ రకంగా ఉద్యోగస్తుల ఉసురు పుచ్చుకున్నాడు కేసీఆర్. 317 జీవో తీసుకొచ్చినాడు కేసీఆర్. జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఈ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళకు ఉద్యోగాలను దూరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. ఇవాళ వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 317 జీవోలు సవరించి ఆ 46 జీవోలు కూడా రద్దు చేసి బాధితులకు న్యాయం చేస్తామనేటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ పనులన్నీ చేయించే బాధ్యత తీన్మార్ మల్లన్నగా మా తమ్ముడు తీసుకుంటున్నాడని చెప్పి పట్టభద్రులకు మీరు తెలియజేయండి.